హాయ్ ఫ్రెండ్స్, నేను నైట్ టైంలో అయితే 11:30కి వీడియో తీస్తున్నా. నేను నా పిల్లలు మా అన్న రోడ్ల మీద పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాం. ఎందుకు అనుకుంటున్నారా? ఈ ఫ్రీ బస్సులు చేయబట్టి మా అమ్మ 1 గంటలకు ఇంటి నుంచి బయలుదేరింది. బట్ 5 గంటల వరకు బస్సులు లేవంట హైదరాబాద్కి వచ్చేసరికి 11:30 అయింది. ఆమెకు దారి తెలియలేదు. ఒక 2-3 కిలోమీటర్లు అయితే ముందుకు వెళ్ళిపోయింది. ఆమె తప్పిపోయింది. మేమైతే రోడ్డు మీద వెతికి పిచ్చోళ్ళమైనాం. లాస్ట్ అయితే దొరికింది. మా అన్న అయితే పట్టుకొని తీసుకొస్తున్నాడు ఇంటికి. మాకు హైదరాబాద్ రావాలంటే 5 నిమిషాలకు ఒక బస్సు ఉంటుండే. ఈ ఫ్రీ బస్సులు చేయబట్టి 3-4 గంటలైనా బస్సులే రాకచ్చినాయి. బస్సులు రాకపోతే మనుషులు ఎట్లా వస్తారు? బస్సే దొరికింది. అది ఫ్రీగా వస్తుంది కాబట్టి మెల్లగా పోతుంది నత్త నడకలాగా. ఎందుకంటే జనాలు ఎక్కువ ఉన్నారు, లోడ్ ఎక్కువైపోయింది. ఎట్లా నడుస్తాయి బస్సులు? స్పీడ్ అనేది పెరగదు. అప్పుడు ఏం చేస్తాడు? అది మెల్లగా వస్తాడు. 5 గంటలకు వచ్చే బస్సు 8 గంటలు పడుతుంది. నువ్వు ఫ్రీ బస్సులను ఆప్షన్ బట్టి బస్సులన్నీ తీసేసినావు. బస్సులు కరెక్ట్ అయ్యి సరిపోతాయి, జనాలకు కూడా అడ్జస్ట్ అవుతుంది. నువ్వు బస్సులన్నీ బంద్ చేస్తే ఎట్లా వస్తారు జనాలు? ఎంత ఇబ్బంది అవుతుంది. తెలంగాణ మొత్తం ఆగమాగం అయిపోతుంది. నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నట్టే నీ మీద ఫైటింగ్ కోసం కాదు భయ్. ఎంతమంది ఫ్యామిలీలు ఇట్లా ఆగమాగం అయిపోతున్నాయి బస్సులది ఇక్కడికేని. ఎంతమంది రీచ్ అయ్యే సమయానికి రీచ్ అయిపోతలేరు, టెన్షన్ పడుతున్నారు. ఏమైందో మా ఊళ్ళకనే చెప్పేసి నువ్వు కరెక్ట్ బస్సులే, లేకపోతే ఆప్షన్ తీసే. ఫ్రీ బస్ అనే ఆప్షన్ తీసేసాం అనుకో, అందరు పెట్టుకునే వాళ్ళు పైసలు పెట్టుకుని వస్తారు, లేకపోతే ఇంట్లో కూర్చుంటారు. ఈ ఫ్రీ బస్ చేయబట్టి కూడా జనాలు ఎక్కువైపోయారు బస్సులల్లో.